ఉంది. నేను వల్గర్గా చీప్గా నేను మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకుంటున్నాను. ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ పార్టీల్లో ఉన్నప్పుడు తమ కుమారుడు వైసీపీలో ఉంటే తప్పేంటి అన్నారు బీజేపీ నేత పురంధేశ్వరి. నెల్లూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మార్చి 1వ తేదీన ప్రధాని మోదీ విశాఖపట్నంలో పర్యటించనున్నారని తెలిపారు. మోదీని ఎదుర్కొనేందుకు అవినీతి పార్టీలన్నీ ఏకమయ్యాయని ఆమె విమర్శించారు. కేంద్ర పథకాలను టీడీపీ తమ పథకాలుగా చెప్పుకుంటోందన్నారు పురంధేశ్వరి. జాతీయ స్థాయిలో కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే ఇవాళ అసలు ఎటువంటి భావ సారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా సిద్ధాంతాలని పక్కన పెట్టి మేమందరం ఒకటేనని చెప్పి ఒకే వేదిక మీదకి వస్తున్నారు. ఎందుకు అని అడిగితే ఇవాళ దేశానికి ఏదో ముప్పు వచ్చింది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మేమందరం కలుస్తున్నామను, లేదా మా రాష్ట్రానికి ఇబ్బంది కలిగింది కనుక మేమందరం కలుస్తున్నామనో ఎవరూ కూడా అనట్లేదు. వారందరూ చెప్పేటువంటి మాట ఒక్కటే, భారతీయ జనతా పార్టీని గద్దెదించాలి, నరేంద్ర మోడీ గారిని తొలగించాలి. అంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంత పెద్ద కూటమి కలిసిందంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి సానుకూల భావన ఎంత మేరకు ఉందో మనం అందరం కూడా బేరీజ్ వేసుకోవచ్చు అని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సైతం కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తుంది. అనేక కుటుంబాలు రాజకీయాల్లో ఇప్పుడు కూడా మన కళ్ళ ముందు ఉన్నటువంటి కుటుంబాలు రెండు పార్టీల్లో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. గాంధీ కుటుంబంలోనే 2 తోడుకోడళ్ళు ఉన్నారు. అదే సింధియా కుటుంబంలోనూ ఉన్నారు. కనుక మా కుటుంబం ఏముందండి. రేపు 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి వస్తున్నటువంటి సందర్భంలో వారు ఆ సభలో కూడా ఏ రకమైనటువంటి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించారు. వారు అప్పుడు కూడా